తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమడులు పోసుకుంటున్నారు. ముందుగా నారులు పోసుకున్న చోట ప్రధాన పొలం తయారు చేస్తున్నారు. అయితే నారుమడి దశలో పలు రకాల పురుగులు ఆశించి దిగుబడిని తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి నారుమడిలో నాట్లు వేసే ముందు పురుగుల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి. నారుమడుల నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు నారుమడుల దశలో ఆశించే పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడిపై ప్రభావం పడే అవకాశముంది. కాబట్టి నారుమడి దశలో ఆశించే పురుగులను ఏ విధంగా అరికట్టవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. మనకు నారుమడిలో కానీ నాటు వేసిన తర్వాత కానీ ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పురుగులు తెగుళ్ళ బారి నుండి మన పంటను కాపాడుకోవచ్చు అనేది కనుక చూసినట్లయితే, వరి నారుమడులు పోసిన తర్వాత చాలామంది రైతులు కూడా మా నారుమళ్ళల్లో రెక్కల పురుగులు బాగా, అంటే పసుపు రంగులో ఉన్న రెక్కల పురుగులు ఎక్కువగా తిరగడం జరుగుతుంది. రెక్కల పురుగు కనుక గమనించినట్లయితే కొద్దిగా వేప నూనెతో పాటుగా ఎస్ఫేట్ కానీ, లేదంటే క్లోరోబైరిఫాస్ కానీ, కొరాజిన్ కానీ, కెల్డాన్ పౌడర్ని కానీ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క గుడ్డు దశలన్నింటినీ కూడా మనం చీగుడ్లుగా మార్చి గుడ్డు దశలను నాశనం చేసుకోవచ్చు. అదేవిధంగా నారు ఇంకొక వారం రోజుల తర్వాత నాట వేసుకునే దశలలో రైతులు ఏం చేయాలంటే, కొంతవరకు ఈ యొక్క కార్బోఫిరాన్ గుళికలు కానీ, లేదంటే ఫెట్టరా గుళికలు కానీ, కెల్డాన్ గుళికలు కానీ ఒక ఎకరా నారుమడికి దాదాపుగా 900 గ్రాముల నుంచి 1 కేజీ వరకు గనక ఈ యొక్క గుళికలను గనక వేసినట్లయితే ఆ యొక్క నారుమడి అంతా కూడా విషమైపోయి దాదాపుగా ఆ యొక్క కొనల మీద ఏమన్నా గుడ్డు దశలు ఉన్నట్లయితే ఆ గుడ్డు దశలన్నింటిని కూడా మనం నాశనం చేసుకోవచ్చు. కాబట్టి ఒక వారం రోజుల తర్వాత నాట వేస్తామనుకున్న రైతులందరూ కూడా ఈ యొక్క గుళికలను కనుక వేసుకున్నట్లయితే మనం దాదాపు ఈ యొక్క కాండంతో వచ్చే పురుగు, మొగి పురుగు బారి నుంచి మన యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా నాటు వేసిన తర్వాత కూడా, నాటు వేసేటప్పుడు కూడా చూసినట్లయితే మనము వేసేటప్పుడే కొంతవరకు ప్రతి 2 మీటర్లకు ఒక ఈటు, అంటే ఒక 25 నుంచి 30 సెంటీమీటర్లు కనుక వదిలినట్లయితే దాదాపుగా దాంట్లో గాలి బాటలు కనుక తీసుకున్నట్లయితే, అది కూడా తూర్పు పడమర దిశ కనుక తీసినట్లయితే ఈ యొక్క గాలి వెలుతురు కూడా మనకు కరెక్ట్గా అంటే ప్రసరించి ఆ యొక్క మొగి పురుగు కూడా గుడ్లు పెట్టడానికి అంత ఇష్టపడక, అదేవిధంగా మనకు దోమకాటు కూడా రాకుండా ఈ యొక్క వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా నాటు వేసిన తర్వాత కూడా ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత కూడా ప్రతి ఎకరానికి కూడా ఒక 5 నుంచి 8 కనుక లింగాకర్షక బుట్టలు కూడా పెట్టినట్లయితే ఆ యొక్క లింగాకర్షక బుట్టలలో ఈ యొక్క రెక్కల పురుగులు అనేటివి కూడా పడి మనకు దాదాపుగా బయట మిగిలిన, అంటే ఒక ఆడరెక్కల పురుగులు అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యి దాంట్లో పడతాయి. అదేవిధంగా మగరెక్కల పురుగులు బయటనే ఉంటాయి కాబట్టి పెద్దగా మనకు వాటి వల్ల నష్టం ఉండదు. కాబట్టి ప్రతి రైతులు కూడా ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కూడా పెట్టుకున్నట్లయితే దాదాపు వాటి యొక్క ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ లింగాకర్షక బుట్టలు మనకు మార్కెట్లో లభ్యం అంటే దొరకకపోతే మనకు సోలార్ లైట్ ట్రాప్స్ కూడా మనకు మార్కెట్లో 1200 రూపాయలకు ఒకటి చొప్పున, అంటే ఒక 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక లైట్ ట్రాప్ కనుక తీసుకొని ఒక వారానికి 1 ఎకరానికి కనుక తిప్పుకున్నట్లయితే అట్లా కూడా మనం దాదాపుగా ఈ యొక్క రెక్కల పురుగు బారి నుంచి మనం వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా నాటు వేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత నుంచి చాలామంది కూడా గుళికలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గుళికలను కూడా ఒక కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కిలోలు వాడుకోవాలి. లేదంటే కెల్డాన్ గుళికలను అయితే ఎకరానికి 8 కిలోలను, ఫెట్టరా గుళికలను అయితే ఎకరానికి 4 కిలోలను కనుక వేసుకున్నట్లయితే ఆ యొక్క మొగి పురుగు ఎక్కడన్నా గుడ్లు పెట్టినా కానీ గుడ్డు దశలను కానీ, లేదంటే లార్వా దశలను కానీ మనం నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత దశలో కనుక వచ్చినట్లయితే ఒకవేళ మనకు స్ప్రే చేసినప్పుడు ఒకసారి క్లోరాంత్రాన్ని, ఇప్పుడు కొరాజిన్ కానీ, లేదంటే ప్రొక్లియంను కానీ, లేదంటే ఇలాంటి మందులను మనకు మార్కెట్లో లభ్యమయ్యే టెట్రానిలిప్రోల్ మందులను కూడా ఎకరానికి 100 ml వరకు కనుక వేప నూనె కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల కంకి అనేది రాకుండా
నారుమడి వరి పంటను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.